మామూలు అదృష్టం కాదు కదా. అసలు కాదు సార్. కనుక మా పాటలతో బావలు సయ్య మరదలు సయ్య పాట ఉంది. ఆ పాట ఎవరిది? సిల్క్ స్మిత్. అవును. కానీ 300 మంది బావలు సయ్య అని ఆమె అంటే మరదలు సయ్య అని మేము అంటాము. 300 మంది గొంతులు, కోటగారు కానీ నేను కానీ. అవును. మాకు అంతే లిరుకు. బావలు సయ్య మరదలు సయ్య రింబోల 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 అని పాట పాడేది. ఆ పాట నా పెర్ఫార్మెన్స్తో మంచి హిట్ అయిపోయింది. బాబు మోహన్ పాట అయిపోయింది. అంతే. బాబుల సయ్య మరదలు సయ్య అంటే బాబు మోహన్ పాట అంటారు, సిల్క్ స్మిత్ పాట అంటారు. నిజమే సార్. ఇప్పుడు సౌందర్య గారు ఎన్నో సినిమాలు చేశారు యాక్చువల్గా. కానీ ఈ సినిమాకి పర్టికులర్ గా ఆవిడ కన్నా కూడా కేవలం బాబు మోహన్ గారి కోసం చూస్తుంది ఆడియన్స్ ఎక్కువ. 365వ రోజు సెకండ్ షో చూసిన హౌస్ఫుల్. హౌస్ఫుల్ ఎక్కడ చూసినా ఈ పాట కోసం క్రేజ్. ఇది హౌస్ఫుల్ 365 రోజు ఏంటే ఇది దొంగతనం గాడిస్తున్నారు మీరు అని అంటే, ఒక్క నిమిషం ఆగండి సార్ అని ఒక 2-3 నిమిషాల తర్వాత రండి సార్ పైకి పోదామని క్యాబిన్లోకి పోయినాం. మ్యూజిక్ స్టార్ట్ అయింది. టడ అని వస్తుంటాను నేను. నిండుతున్నారు, మొత్తం నిండిపోయింది. తలుపులు తీస్తే బయట దాకా జనం ఉన్నారు. 365వ రోజు హౌస్ఫుల్. మీ ఫేవరెట్ యాక్టర్ ఎన్టీఆర్ గారికి అంత ఫ్యాన్ బేస్ ఉండేది సార్ యాక్చువల్గా. ఇప్పుడు చూసారా బ్లెస్సింగ్ గారు, ఆయన దేవుడు. మళ్ళీ అక్కడికి రాకండి, మనం ఆఫ్టర్ ఆల్. కానీ పాట అయిపోయింది, మళ్ళీ అందరూ వెళ్ళిపోయారు. అరే ఇదేంటండి అన్న అంటే ఒక 100-200 మంది ఉన్నారు లోపల అంతే తప్ప హౌస్ఫుల్ కాదు. వీళ్ళు వచ్చి మొత్తం నిండి చూసి డబ్బులు చల్లి పువ్వులు చల్లి కాగితాలు చల్లి వెళ్ళిపోయాను. ఏంటంటే ఇంకా 100 రోజులు ఆడుతుంది సార్. ప్రొద్దుటే టికెట్లు కొనుక్కొని వెళ్ళిపోతారు ఫస్ట్ షోకు సెకండ్ షోకి మ్యాట్నీకి. ఇప్పుడు రేపు మాకు వేరే కమిట్మెంట్ ఉండటం వల్ల తీసేస్తున్నాము, సంవత్సరం ఆడింది కదా చాలని. లేకపోతే ఇంకా ఆడుతుంది సార్ 100 రోజులు అన్నారు. టికెట్లు కొనుక్కొని పోయి కరెక్ట్గా పాట టైంకి వస్తారట, చూస్తారట, వెళ్ళిపోతారట. అట్లా ఆడటం అంటే చిన్న విషయమా? కనుక అది అదృష్టం. మనమేదో చేసుకుంటే కాదు, మనమేదో యాక్టింగ్ చేస్తే కాదు. దేవుడి ప్రణాళిక అట్లా ఉంది. దేవుడు నన్ను అట్లా స్టార్లు చేయాలనుకున్నాడు ఏం తప్ప మనదేం లేదు. అందుకని నేను ఎప్పుడు సినిమా యాక్టర్ నన్ను ఇంకా అట్లా ఫీల్గా అసలు నేను బాబు మోహన్. సార్ ఇప్పుడు ఇంత సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నప్పుడు కేవలం మీకోసం ఒక పాటను పెట్టి మరి సినిమాని డిజైన్ చేశారు. అలాంటి టైంలో మీకు పెద్ద పెద్ద సినిమా స్టార్స్ వల్ల కానీ ఎవరి వల్ల ఏమైనా ఇబ్బందులు అనిపించాయి? మెచ్చుకునేవాళ్ళు. చిరంజీవి గారు లాంటి ఆయనే సినిమా రిలీజ్ అయిన రోజు నేను చిరంజీవి గారి షూటింగ్లోనే ఉన్నా. ముగ్గురు మనగల్లా ఏదో సినిమా. ఏ బాబు మన బాబు అని బాబు చిరంజీవి గారు పిలుస్తున్నారు బాబు గారు. నేనేమో కోటం మేము చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటున్నాం షార్ట్ గ్యాప్లో. అరే చిరంజీవి గారు పిలుస్తుండట అన్న ఇప్పుడే వస్తుంది. పోతే రా బాబు నువ్వు మైలోడి సినిమాలో ఏదైనా సాంగ్ చేసావా అన్నాడు. చేసా సార్. చూసావా? చూడలేదు సార్. నీకు తెలుసా? ఏంటి సార్? తెలీదా? తెలియదు సార్. ఈరోజు రిలీజ్ అయింది మాయలోడి సినిమా. అవునవును సార్, అవును కరెక్ట్ రిలీజ్ ఉంది అన్నారు ఈ వారంలో అన్నా. ఏంటి అసలు పట్టించుకున్నట్టు మాట్లాడుతున్నావు ఏంటి? నీకేం తెలియదు అన్నా. నాకేం తెలియదు సార్ అన్న. సార్ కాదు, నాకేం తెలియదు చిరన్న అంటాను నేను. నాకేం తెలియదు చిరన్న. ఏమైందన్నా అన్న. సూపర్ హిట్ అయ్యా నీ సాంగ్తో సినిమా. తెలీదా నీకు? తెలియదన్నా. ఫస్ట్ మార్నింగ్ షోకి దద్దరు వెళ్తుందంట నీ సాంగ్కి. కృష్ణారెడ్డి గారి కలుపు మాట్లాడతా. అప్పుడే కొత్తగా వచ్చిన సెల్ ఫోన్లు. కృష్ణారెడ్డి గారు గెలిపినాను అన్న. కంగ్రాట్స్, చిరంజీవి గారు ఎంత సంతోషపడుతున్నాడే, చిరంజీవి గారు మాట్లాడుతారు అన్నారు. అంటే ఇచ్చిన ఇక వాళ్ళిద్దరు అట్లా ఇట్లా చిరంజీవి గారు ఎట్లా కళ్ళు తిప్పుతున్నారు. అతనికి ఏం చెప్తున్నా మనకు తెలియదు. పంపిస్తారా మరి రీల్ పంపిస్తావా అంటే, భాస్కర ప్యాలెస్లో షూటింగ్లో ఉన్నారు. భాస్కర ప్యాలెస్లో మినీ థియేటర్ ఉంది, 10 మంది కూర్చొని చూడొచ్చు. పంపిస్తా అన్నారు, రానే వచ్చింది రీలు. ఇక సినిమా షూటింగ్ ఆపేశారు. చిరంజీవి గారి నాన్నగారు, నాగబాబు అన్న, శివన్న, నేను ఈ సినిమా కెమెరామ్యాన్ చూస్తుంది. అని అన్నారు ఒక 10 సార్లు. అనటం నన్ను ఇట్లా పెట్టడం, పక్కనే కూర్చున్నా కదా అదృష్టవంతులని.
నేను చేసిన నా చిరన్న నేను డ్యాన్స్ చేసిన ఏదో ఇచ్చేట చేసిన చిరన్న మీరు డ్యాన్స్ అంటే ఇరగదీస్తారు మీరు ఇట్ అంట ఇంత నేనంత కాదన్నా అని నేను అన్నా ప్లీజ్ నాకు అన్నా ఇక్కడ చూసింది కదా చూసి రెండోసారి ఏమన్నాడు మళ్ళీ రెండోసారి చూసి అని కొట్టి చాలా బాగా చేసావు బాబు అని ఇవన్నీ అన్నాడు. అంటే బాగా మెచ్చుకున్నారు. అట్లా నా మీద ఈర్ష్యపడలేదు ఎవరు. సరే ఈర్ష్యపడ్డరు కూడా ఉన్నారులే కానీ వద్దు మామగారు సినిమా నేను అసలు చేయకూడదు సాంగ్ కొందరు ట్రై చేశారు. అదే షూటింగ్ కాడికి వచ్చారు ఆఫ్ చేయడానికి, నువ్వు చేయడానికి వీల్లేదని. అదొక కథ, మళ్ళీ అదొక ఎపిసోడ్ అయింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.